ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వంటలవి బ్రహ్మాండంగా చేశారు. స్వామివారికి మీరు నివేదన చేసిన భోజనం అది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది బామ్మగారు. అవును, నా చేతులతో స్వామివారికి పెట్టాక బాగోకపోవటం కూడానా? అబ్బా, ఈ అమ్మి నిండా తెలివి కల్లదాని మాదిరుండాదే. మా పెద్దమ్మని యాడ కొట్టాలో ఆడ కొడతా ఉండాది. అమ్మాయిలు, ఎలా ఉన్నాయి వంటలు? చాలా బాగున్నాయి. కూరలన్నీ కూడా బాగా కుదిరాయి. ఆహా, అందులోనూ మీ చేతులతో స్వామివారి దగ్గర పెట్టిన తర్వాత వాటి రుచే మారిపోయింది అత్తయ్య. ఇది మీకోసం చేసిన వంట బాగోలేకపోవటం కూడానా? నిజంగానే భోజనాలన్నీ అద్భుతంగా కుదిరాయమ్మాయి. ఇంత బాగా చేస్తారనుకోలేదు నేనసలు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ తమలపాకు బజ్జీ ఉంది చూశారు, అద్భుతంగా ఉంది. ఈ మధ్యకాలంలో ఇంత రుచిగా బజ్జీ తినదే లేదు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా చివరికి ఇదే గెలుస్తుంది. అత్తయ్య చేతిలోనైనా తిట్లు తింటుంది, ఈ పెళ్లి పెటాకులవుతుంది అనుకుంటే అత్తయ్య దగ్గర కూడా మార్కులు కొట్టేసింది. దీన్ని మాత్రం ఈసారి వదిలిపెట్టకూడదు. అందరి దగ్గర మాట పడేలాగా చేయాలి. గిఫ్ట్ ఇస్తావా? గిఫ్టు? ఈ గిఫ్టులతోనే మీ అక్క కాపురం ముక్కలయ్యేలా చేస్తాను చూడు. రెండ్రా మనవలు, ఇంత కమ్మగా ఉంటే తర్వాత తింటానంటారేమిటి? రండి రండి, ఓ ముద్ద తినండి. కృష్ణరాజు, నీ కోడల చేతి వంటలన్నీ అద్భుతంగా ఉన్నాయ్యా. ఈ దెబ్బకి అత్తయ్య అందర్నీ నాన్న తిట్లు తిట్టి ఇంకా జీవితంలో అది పుట్టింటికి రాకూడదు, లేదంటే మెట్టింటికి రాకూడదు అన్న కండిషన్ పెడుతుంది. తల్లిని చెల్లిని వదల్లేక అది ఎట్లాగో మెట్టినింటికి రాదు. దాంతో వీళ్ల పీడ విరగడైపోతుంది. కర్మ ఖాళీ అది వచ్చినా ఈ విజయశాంతి ఆ ఇంటికొచ్చే పని లేకుండా పోతుంది. అయ్యయ్యో, ఎందుకమ్మాయి? బయటికెళ్ళి కడుగుతాం కదా చేతులు. ఒరే రాజు, మంచి కోడల్ని చేసుకోరా, మంచి కోడల్ని చేసుకొని చెప్తుండేదాన్ని. మంచి గుణగణాలే కాదురా, మన ఇంటికి కావలసిన సర్వస్వ గుణాలు కలిగిన బంగారు బొమ్మను మన ఇంటి కోడలిగా తీసుకొచ్చావు. ఇప్పటి వరకు అంతా ఆనందమే, ఇప్పుడుంటుంది అస్సలు రచ్చ. సరే సరే, భోజనాలన్నీ అయిపోయినాయి కదా, ఇంకా వచ్చిన వాళ్ళకి బహుమతులు ఇచ్చే కార్యక్రమం చూద్దాం పదండి. అలాగే కానివ్వండి.
ఇంకేమిటమ్మాయి, భోజనాలు అవి బ్రహ్మాండంగా జరిగిపోయాయి. ఇక వచ్చిన వాళ్ళందరికీ బహుమతులిచ్చే కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుంది. అన్నీ సిద్ధంగా ఉన్నాయి బామ్మగారు. ఉమ్, దీని పాటికి ఇది గిఫ్టులు ఇచ్చేస్తే మనం అనుకున్నది ఎలా జరుగుతుంది? ఇందులో పగిలని ఉండాలి కదా. ఆ? ఆ. ఏంటి విజయశాంతి ఇది? ఇలాంటివేనా మా వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చేది? చూసారా, బహుమతులు ఇస్తున్నామని బిల్డప్ గా చెప్పి ఇదిగో ఏ రూపాయికో అర్ధ రూపాయికో ఇలాంటి పగిలిపోయిన గిఫ్ట్లు కొనేసి లోపల పెట్టి పైకి ప్యాకింగ్ మాత్రం అద్దరిపోయేలా చేయించారు. ఇవి మనకిచ్చి పిచ్చోళం చేస్తున్నారు. ఏందమ్మా విజయ ఇది? ఏం చేస్తుండవు నువ్వు? ఇట్లాంటి బహుమతులంతా ఇచ్చేసి మా ఓళ్ళందరినీ అవమానిస్తుండవా నువ్వు? శుభ్రంగా ప్యాక్ చేయించినాము, ఇక ఎవరేమి చూస్తారులే అని లెక్క కదా నీకు? మీరు అనవసరంగా పొరపాటు పడుతున్నారండి. ఒకసారి మీ అందరి గిఫ్ట్స్ ఓపెన్ చేసి చూడండి.